కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదివినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలండి. ప్రార్థన అనే విషయం మనకి క్రైస్తవుడు అని అంటేనే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థించకుండా క్రైస్తవుడు కాలేడు. ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభు ప్రార్థన అనే విషయాన్ని చాలా ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం తెలియజేస్తూ 5వ వచనం నుంచి దాదాపు 18వ వచనం వరకు మరి ప్రార్థన గురించి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన అంట వేషధారులాగా వీధి మూలల. ఒకసారి 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం, చూడండి. ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా పిత చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతా ఉన్న మాట ఏమిటంటే, కొంతమంది అంట వేషధారులాగా ఉండొద్దు అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల మీద నిలిచి ప్రార్థిస్తారంట. ఈ నిలవటం కాదు, ప్రార్థనలో నిలవటం. యేసయ్య ఈ మాట ఎందుకు చెబుతున్నాడంటే, వీధి మూలల మీద నిలిచి ప్రార్థన చేస్తారు, వారి ఫలం వాళ్ళు పొందుతారు అని. ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మనుషులకు కనపడాలని కానీ, లేకపోతే మంచి పదాలను ఉపయోగించి ప్రార్థన చేయటం కానీ, దాని విషయంలో దేవుడు ప్రోత్సాహంగా ఉన్నట్టు లేడు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ప్రార్థన చేయనప్పుడు మీరు నిలకడగా ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి. అంటే ప్రార్థనలో మనం ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈ విషయాలు గమనించాలి. ఆ విషయం చెప్తూ యేసుప్రభు అంటాడు, ఈ 6వ అధ్యాయంలోనే 6వ వచనంలో మనం చూస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అంటే ప్రార్థన ఎలా చేయాలి అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు మనకి. లోపలుండి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి. అంటే నేను ప్రార్థన అనే అంశంలో, ప్రార్థనలో నిలిచి ఉండాలి అనేటువంటి వాక్య భాగంలో రెండు విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశపడతాను. ఒకటి ఏకాంత ప్రార్థన, రెండోది సహవాసంతో సంఘంతో కూడినటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఏకాంతంగా ప్రార్థించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభు చెబుతూ, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు ప్రార్థన చేయమని చెబుతా ఉన్నాడు. అంటే మరి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఒక వ్యక్తికి ఎంత అవసరమో యేసుక్రీస్తు ప్రభు వారు తన మొదటి ప్రసంగంలోనే తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తెలియజేయటమే కాదు, ఆయన కూడా ఏం చేస్తూ వచ్చాడంటే వ్యక్తిగతమైన ప్రార్థన ఆయన చేయటం చూస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, మీరు గమనించండి. మరి ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనే అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆత్మచేత కొనిపోయి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. అంతేకాదు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. ఆయన పెద్దల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారట ఏకాంతంగా ఆయన చాలా చీకటి ఉండగానే పెందల కన్నే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎప్పుడు చేస్తున్నాం ప్రార్థన? పనులన్నీ అయిపోయినాక, సాయంత్రం పడుకోబోయేటప్పుడా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసు ప్రభు చెప్పటమే కాదు, ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఏకాంత ప్రార్థన చేస్తూ వచ్చాడు.
అంటే తెల్లవారకు మునిపే వేకుజామునే లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య మనకు నేర్పుతూ ఉన్న పాఠం ఏమిటంటే, ప్రార్థన యందు మనం నిలిచి ఉండాలి అని అంటే మనం వ్యక్తిగతమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన మనం చేయాలి. అందుకనే యేసయ్య ఆ విధంగా ప్రార్థన చేయటం వలన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. దేవుడు ఏం చెప్పమంటున్నాడో అది గ్రహించగలిగాడు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిచర్యలో ఆయన అనేక మార్లు బైబిల్లో ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, పగలంతా సువార్త ప్రకటించాడంట, రాత్రులంతా ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసాడు అనేటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం. ఆయన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసిన అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క వాడుక ఏంటంటే ప్రార్థన చేయటం. మరి మన వాడుక ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనకు కూడా ఒక వాడుక, మీకేదైనా వాడుక ఉందంటే ఆ వాడుకలో ప్రార్థన చేయటం అనేది ఉందా ఆలోచన చేయాలి. ఈరోజున ప్రార్థన చేయటం అంటే ఇసుక్కుంటా ఉన్నారు. ప్రార్థన చేయటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా అదేదో క్లుప్త ప్రార్థనలే మోకరించి కళ్ళు మూసుకునే స్తోత్రం అల్లు ఆమెనని లేచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైంది. ప్రార్థన అనే మాట దేవునితో మనం మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం, ఈ రెండు విషయాలు జరగాలి ఆ ప్రార్థనలో. మరి మన ప్రార్థన ఎప్పుడు మన అవసరతలు, మనకు కావాల్సిన లిస్టు, మనం కనుక కిరాణా షాప్కి వెళ్ళాలంటే కావాల్సినవి అన్ని కాగితం మీద రాసుకుని వెళ్ళి కొట్టోడికి ఇచ్చినట్టు ప్రార్థనలో ప్రభువా నాకు అది దయచేయి, నాకు ఇది దయచేయి, నాకు ఇది ఇచ్చేయి, నాకు కాపాడు, నన్ను బలపరుచు, ఏదేదో ప్రియదేవుని బిడ్డలారా ఒక లిస్టు మాత్రం వేసాయి చెప్పటం మనం తెలుసుకుంటున్నాం. కానీ కాదు ప్రియదేవుని బిడ్డలారా, ఏకాంతంగా దేవునితో గడిపి దేవునితో ఉండటంలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ యొక్క ఆత్మీయతను, ఆ యొక్క అనుభవాన్ని మనం అనుభవించగలిగేటట్లుగా మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనలో ఉన్న రహస్యాన్ని గ్రహించగలుగుతాం. అందుకే భక్తులు ఎంతోమంది ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువు మరి ఏకాంత ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. లోకాసు వార్తలో ఒక మాట చదువుకుందాం చూడండి. 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుంటే, లోకాసు వార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. అయితే ఆయన్ని గుర్చిన సమాచారం మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకున్నటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడంట ఆయన గురించినటువంటి సమాచారము వ్యాపిస్తూ ఉందట. ఏమి సమాచారం వ్యాపిస్తూ ఉందని అంటే, బహుజనమంట వచ్చి ఆయన మాటలు వినటానికి, వాళ్ళ రోగాలు కుదుర్చుకోవటానికి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారట. ఈ సమయంలో యేసయ్య ఏం చేస్తా ఉన్నాడు? ఆయనంట ఇలా వస్తున్నారని తెలిసి ఈయనంట ప్రార్థన చేయటానికి అరణ్యంలోకి వెళ్ళిపోయాడట. ఏకాంతంగా ప్రార్థన చేయటానికి, దేవుణ్ణి మరి సహాయం తీసుకోవటానికి. మనమైతే సహజంగా ఇప్పుడున్న దైవ సేవకులైతే ప్రజలు కనుక ఎక్కువగా వస్తే ఇక వచ్చే ప్రజలను బట్టి పని చేయటం జరుగుతూ ఉంది. కానీ ప్రార్థన అనేది చాలా తక్కువైపోద్దని నేను అనుకుంటున్నాను. యేసయ్య మాత్రం ప్రార్థనకి ఎంత అవకాశం ఇచ్చాడో చూడు. నిజంగా పగలు ప్రార్థన చేసే అవకాశం లేకపోతే రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏకాంతంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఇదే లోకాసు వార్తలో 6వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం చదువుదాం చూడండి. అప్పుడు వారు వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయుదుమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకునేది. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందును రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసింది మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ఆ పై వచనాల్లో విశ్రాంతి దినాన ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినందుకు ప్రజలంతా యేసు ప్రభు మీద వెర్రి కోపం పుట్టిందంట. విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు, పనేం చేయకూడదు, దేవుడు విశ్రాంతి దినాన్ని ఏ పని చేయొద్దు అన్నాడు. కానీ స్వస్థపరచడం అనేది ఒక పనిగా గుర్తించి యేసు ప్రభు మీదంట కోపపడ్డారట. ఎంత కోపం అంట? ఎర్రి కోపం. కోపం వస్తేనే వాళ్ళ ముందు నిలవలేము. నిజంగా వెర్రి కోపం వచ్చిందంట. వెర్రి కోపం వస్తే యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? కోపం వచ్చిన వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయి రాత్రంతా ప్రార్థన చేశాడంట. అక్కడ మనం చూస్తాము, ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ప్రార్థన చేయటానికి ఆల్ నైట్ ప్రేయర్ అంట యేసు ప్రభు చేశాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. కనీసం ఒక 20 మంది ఉండగానే ఆల్ నైట్ ప్రేయర్ మనం 1 గంట 2 గంటలకు ముగించేస్తాం. కానీ యేసు ప్రభు ఒక్కడే. ప్రజలందరూ కోపడుతున్నారంట. దానికి ఏమన్నా ఆలోచించలేదంట. వాళ్ళని ఎట్లా సంహరించాలా, వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా తప్పించుకోవాలా, లేకపోతే వారిని ఎలా బుద్ధి చెప్పాలా, కావలసిన మాటలు యేసు ప్రభు ఆలోచించలేదంట. కానీ రాత్రంతా దేవునితో గడపటానికి, ప్రార్థన చేయటానికి యేసు ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఒక విశ్వాసికి ఊపిరి లాంటిదండి. ప్రార్థన చేయకుండా ఏ వ్యక్తి, ఏ విశ్వాసిలో కూడా మేలు జరగదు, ఏ సేవకుల్లో కూడా అభివృద్ధి జరగదు. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాక్షాత్తు దేవుడే మన మధ్యలోనికి దిగిచ్చి పరిచర్య చేస్తే ఇక దేవుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందంటారా? కానీ ఆయన కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపినట్టు మరి ఆ సిలువుకు అప్పగించబడే సమయంలో లోకాసు వార్తలో మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, 22వ అధ్యాయంలో సుమారు 45, 46, 47 వచనాల్లో అక్కడ మరి చెమట రక్తంగా మారేటట్లుగా ప్రియదేవుని బిడ్డలారా ప్రార్థన చేస్తాడు. తండ్రి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుతున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి, చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ఏమంటున్నా అంటే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అది నీ చిత్తం అయితేనే. మనం ఏం చేస్తామంటే, మేము ప్లాన్ వేసుకున్నాం ప్రభువా, ఆ ప్లాన్ ప్రకారం జరగాలి ప్రభువా, మన ప్లాన్ దేవునికి చెబుతాం. యేసై ఏం చేస్తున్నా అంటే, తండ్రి నీ ప్లాన్ ఏదో అదే జరగని అంటున్నాడు. కానీ యేసై చూపిస్తూ ఉంటే, నేను ఇది చేయలేనయ్యా, కానీ నీ ప్లానే జరగని. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రార్థన ఎట్లా చేస్తామంటే, నాకు ప్రభువా ఒక మంచి వాహనం కావాలి, ఫలానా వాహనం కావాలి, లేకపోతే ఫలానా వ్యక్తితో నాకు వివాహం కావాలి, లేకపోతే ఫలానా బిల్డింగ్ కట్టాలి. ఇట్లా రకరకాలుగా మనం ప్రార్థనలో ప్లాన్లు వేసి ప్రభువు చెబుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారైతే ప్రభు చిత్తమే, లేకపోతే తండ్రి చిత్తమే నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దానికోసం అంతసేపు ప్రార్థన చేయాలంటారా? అయినా ఆ శ్రమను తట్టుకోగలగటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేశారు, సహాయం చేసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాల్సి, నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రార్థనలో మనం నిలిచి ఉండాలి అని అంటే మనం ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి మనకి మాదిరి యేసుక్రీస్తు ప్రభు వారే.
ఇంకా భక్తులు చాలామంది ఏకాంత ప్రార్థనలు చేశారు. మరి దేవుని చిత్తమైతే వాటన్నిటి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ప్రార్థనలో ఆయన గడుపుతూ ఉన్నాడు. మరి ఏకాంతంగా ఒంటరిగా చేసిన ప్రార్థనలు మనం గమనిస్తే యాకోబు కూడా రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో యాకోబు మరణ భయంతో అన్న ఎక్కడ చంపుతాడోనని తనకున్నటువంటి ఆ గొర్రెల మందల్ని, మరి ప్రియదేవుని బిడ్డలారా, దాసీల్ని, భార్యల్ని, పిల్లల్ని అందరినీ పంపించి వేసి ఒక్కడే ఉండి అక్కడ ఎబ్బేకు రేవు దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్ ఒక్కడే చేస్తూ ఉన్నాడు. నిజంగా ఆల్ నైట్ ప్రేయర్కి, ఆయన ప్రార్థనకి ప్రభువే దిగొచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, నరుడుగా వచ్చి పెనుగులాడుతూ ఉన్నాడు. నన్ను పోనీ అంటే నేను పోనీను, నన్ను ఆశీర్వదించిన దాకా. ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. మగసిరి గలవాడై దేవునితో పోరాడనంట. బ్రతిమాలను అనే మాట కూడా అక్కడ ఉంటుంది మనం ప్రియదేవుని. కాబట్టి ఆయన మగసిరి గలవాడిగా, మరి పోరాడేవాడిగా, బ్రతిమాలేవాడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజున మనం కూడా దీవించబడేంత వరకు యాకోబు వలె ప్రార్థనలో నిలిచి ఉండాలి. ఇప్పుడు యాకోబు రాత్రంతా ప్రార్థనలో నిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది నేను మీతో చెప్పాలనుకున్నాను. జాగ్రత్తగా గమనించాల్సి. యాకోబే కాదు, ఇంకా కొంతమంది ప్రార్థనలో ఎలా నిలిచి ఉండాలో నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. సమూయేలు మొదటి గ్రంథం ప్రియ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతన్ని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. చాలండి. సౌలు రాజుగా, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు, ప్రజలు కోరుకుంటే దేవుడు నియమించిన రాజు. ఆ రాజు దేవుడు చెప్పిన మాటను వినకుండా అమాలేకులను అందరినీ చంపిరమ్మంటే బలిష్టమైనటువంటి పశువుల్ని, రాజుని తీసుకొచ్చాడు. దీన్ని బట్టి సమూయేలు ప్రవక్తకి కోపం వచ్చిందంట. కోపం వస్తే ఏం చేశాడు? మనం కోపం వస్తే ఎదుటోళ్ళ మీద కోపం అంతా చూపిస్తాం. ప్రార్థన మన జీవితాన్ని కట్టేది ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా ప్రార్థన చేద్దామని కూర్చుని అందరి కోసం చేసి కళ్ళు తెరవంగా 5 నిమిషాలే. ఏందిరా ఇంతసేపేనా, నేను ఇందో ఛాన్స్ సేపు చేశాను అనుకున్నాను అన్నట్టుగా ఉంటాయి. కానీ ప్రార్థనలో ప్రభువును స్తుతించడం, ఆరాధించడం, కొన్ని అడగటం, విజ్ఞాపన చేయటం, ఇవన్నీ మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు ప్రార్థనలో మనం నిలిచి ఉండగలుగుతాం. నిజంగా సమూయేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. దయచేసి గమనించాల్సింది. సౌలు చేసిన తప్పు కోసం దుఃఖపడద్దు. నేను ఒకరిని కనుక్కున్నాను, నువ్వు వెళ్ళి వారిని అభిషేకించమని చెప్పి సమూయేలుతో దేవుడు మాట్లాడాడు ప్రియ. దానియేలును కూడా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ని స్తుతించుచు వచ్చెను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే యెరూషలేము వైపు ఉన్న కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. నిజంగా అక్కడ వచ్చినటువంటి శాసనాన్ని కూడా లెక్క చేయకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు మంచి ప్రార్థనాపరుడుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా భయాందోళన కల్పించే శాసనం ఉంది అక్కడ.
ఆ బంగారు ప్రతిమకు మొక్కకపోతే సింహాల బోన్లో వేస్తారనేటువంటి శాసనం ఉన్నది. అయినా ఆ విషయానికి భయపడలేదు. ప్రార్థన విషయంలో ఆసక్తి గలవాడిగా ఉన్నాడు. నిజంగా బానిసగా వచ్చాడు. ఒక చెరపట్టి తేబడినటువంటి వాడు రాజ్యంలో ఒక మంచి స్థానం కలిగి ఉన్నాడు. జ్ఞానవంతుడిగా ఉన్నాడు, శాస్త్రిగా ఉన్నాడు. అయితే ప్రియదేని బిడ్డలారా, తన మీద తప్పు మోపాలని అందరూ ఏదో ఒక విధంగా అతన్ని ఇరికించాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే దేవుడు మాత్రం ఆయన మొర ఆలకించాడు. ప్రియదేని బిడ్డలారా, కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఆయన వలె, దానియేలు వలె నిత్యము మనం ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. దావీదు కూడా ఎలా ప్రార్థిస్తాడండి? 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచ్చి వలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా కొరకు తేరజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతున్నది. దావీదు ప్రార్థన అంట. ఇప్పుడు మనం చదువుకున్న భక్తులైతే ఒక రాత్రి అన్నట్టు, కానీ దావీదు ప్రార్థన అయితే ప్రతి రాత్రి. ఆయన విచారం చేతంట ఆయన కన్నులంట గుంటలు పడుతున్నాయంట. ఆయన కార్చే కన్నీరు కట పరుపు కొట్టుకుపోతుందట. దేవుని బిడ్డలారా, దేవునితో అంత సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలి. ఇలా ప్రార్థన అనుభవం గల్లవాడు కనుక దావీదు ప్రతిసారి కూడా దావీదు మరి ప్రార్థన ద్వారానే విజయాన్ని పొందాడు, చక్రవర్తి అయ్యాడు, విచారించగలిగాడు. కాబట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ప్రార్థన అది ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నామండి. మనం ఎవరికి వారిగా వ్యక్తిగత ప్రార్థన ఉందా మన జీవితాల్లో? ఏదో ప్రార్థన చేసేటప్పుడల్లా వెళ్ళి కూర్చోవటం, అప్పుడు కూడా ప్రార్థన ఎంతసేపు చేస్తారని మధ్యలో కళ్ళు తెరిచి చూడటం కదా. మనం ఎంతమందిని గమనిస్తూ ఉన్నాం? ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ప్రతి వ్యక్తికి ఏకాంత ప్రార్థన మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, లోకాసు వార్త 21వ అధ్యాయము 36-37 వచ్చినారు. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. చాలండి. జరగబో వాటిని తప్పించుకుని తప్పించుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండాలి. ఇంకొక మాట ఉంటుందండి అక్కడ, మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారిగా నిలబడాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిజంగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ మెలకువ ప్రార్థన కావాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయటం అంటే ఏమి మనం ప్రార్థిస్తున్నామో తెలవాలి. నిజంగా చాలామంది ప్రార్థన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకోకుండా చేసేటువంటి ప్రార్థనగా మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కోసారి ఒక సహోదరుడు నా మోకాలు నొప్పి తీసేయి అనుభవి, నా మోకాలు తీసేయి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. గమనించినట్లయితే ప్రార్థన చేసేటప్పుడు మెలకువ ఉండాలి మనకి. అంటే నిద్రపోతా ప్రార్థన చేస్తే ఏం అడుగుతున్నామేమో తెలియదు. మెలకువ కలిగి, అంతేకాకుండా ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడుగుతున్నామో కూడా మనం గ్రహింపగలిగి ప్రార్థించాల్సిన వారిగా ఉన్నాం. ఇలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో చివరిగా మనం దేవుని ఎదుట శక్తివంతులుగా నిలబడతాం. హల్లెలూయా. కాబట్టి అప్పుడు మనం ప్రార్థనలలో నిలకడగా నిలిచి ఉన్నట్టు అని మనం అర్థం చేసుకోగలం. రెండో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ఏకాంత ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఏకాంత ప్రార్థన చేశాడు. నిజంగా ఆయన ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. ఆ తర్వాత యాకోబు ప్రార్థన చేశాడు, మరి సమూయేలు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభు హెచ్చరించాడు, ప్రతి వారు కూడా ఏకాంతంగా ప్రార్థన చేసి మనిషి కుమారుని ఎదుట శక్తిమంతుడిగా నిలబడాలి. ఇలా ప్రార్థన చేసిన వాళ్ళందరినీ లిస్టు తీస్తే చాలా ఉంది, కానీ నేను అందరినీ చెప్పాలనుకోలేదు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి వ్యక్తిగతమైన ప్రార్థన ప్రతి వ్యక్తికి అవసరం. పర్సనల్ ప్రేయర్ ఉండాలి. అది నువ్వు ఇంట్లో చేస్తావో, నువ్వు గదిలో చేస్తావో,
యేసయ్య అయితే చెప్పాడు, గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు ప్రార్థన చేయాలంట. జనానికి కనపడే ప్రార్థనకి ఫలితం తక్కువ, ప్రజలకు కనపడని ప్రార్థనకి ఫలితం ఎక్కువ. వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, ప్రసంగించే వాళ్ళు అందరికి కనపడతారట, ఆరాధించే వాళ్ళు అందరికి కనపడతారంట, పాటలు పాడే వాళ్ళు అందరికి కనపడతారంట, కానీ ప్రార్థించేవాడు మాత్రమే దేవుడికి కనపడతారంట. నిజంగా మంచి మెసేజ్. కాబట్టి మనం ఏం చేయాలంటే, ముందు దేవునికి కనపడేటట్టుగా ప్రార్థన చేయాలి, పర్సనల్ ప్రేయర్ ఉండాలి. రెండవదిగా సంఘ ప్రార్థన మనకు అవసరం. సంఘంతో సహవాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది అలా ప్రార్థన చేసిన వాళ్ళని మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఇజ్రాయేలీలు శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు నిర్గమాకాండం 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరంట ఇశ్రాయేల్ అందరూ వారు కలిగిన శ్రమను బట్టి, బాధను బట్టి, ఎట్టి చాకిరిని బట్టి, బానిసత్వాన్ని బట్టి వారంట దేవునికి మొర్ర పెట్టారట. దేవుడు వారి మొర్రను విని మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుంచి కానానుకు నడిపించాడు. అదేం అంత తేలిగ్గా జరగలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇశ్రాయేలీలు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరింది. మోషేతో అంటాడు, నేను వారు పెట్టిన మొర్ర విన్నాను. వారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బానిసత్వాన్ని నేను చూశాను అనే మాటలు మాట్లాడతాడు మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు. 3వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి సామూహికంగా చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు. సంఘంగా మనం ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనంలో చూస్తే, అపోస్తులందరూనంట ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనసుతో కొందరు స్త్రీలు కూడా కలిసి 120 మంది మేడగదిలో 10 దినాలు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన యందు వారు నిలిచి ఉన్నారు. ఏదో ఏక మనసు, ఒకళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు బయటికి వెళ్ళిపోయారేమో అని అనుకోవటానికి వీల్లేదు. ఏక మనసు అనే మాట రాయబడింది. వారందరూ ఒకే తాత్పర్యం కలిగి ప్రార్థన చేస్తే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. ప్రియమైన బిడ్డ, ఇలాంటి ఏక మనసు మనం చూడాలి. సంఘంలో ఈరోజు ఏక మనసు ఉండటంలో ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొకరు గిట్టదు. ఆమె ఛాన్సేపు చేసిద్దని మరి ఒకరు అంటారు, ఏం అసలు సరిగా ప్రార్థనే చేయదని మరొకరు అంటారు. కానీ వీరైతే ఏక మనసు కలిగి, అందులో అపోస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, ప్రియమైన బిడ్డలారా చాలామంది ఉన్నారు. 120 మంది కలిసి ప్రార్థన చేస్తుంటే ఒకరినొకరు ఎంచుకోలేదు. కానీ వారు నమ్మకంగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు. రెండవది, ఇందులో అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం అంట అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉందట. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. పేతురు, యాకోబు ఇద్దరిని చెరసాల్లో వేశారు. యాకోబుని చంపివేశారు. మరి పేతురుని తెల్లారి చంపాలనుకుంటున్నారు. ఇక పేతురుకు కూడా ఆశ లేవు. అయితే సంఘం మాత్రం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అత్యాశక్తి. వాళ్ళలో చిన్నపిల్ల కూడా ఉన్నట్టు మనం చూస్తాం.
మార్కు అనేటువంటి యోహాను ఇంట్లో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపించి, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ చెరసాల ఆయన సైనికుల మధ్యలో పడుకుని ఉన్నాడు. సంకెళ్ళు విడిపోయినాయి అంట, గేట్లు తెరుచుకున్నాయి అంట, ప్రధానమైన గేటు తెరుచుకుందంట. తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఇదంతా కల అనుకుంటున్నాడు పేతురు, కానీ బయటకు వచ్చి చూస్తే నిజమే. ప్రియదేవుని బిడ్డలారా, ఆ తలుపు తడుతున్నాడు. వాళ్ళు పుండి ప్రార్థన చేసిన ఇంటికి వచ్చి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో. పిల్ల పేతురు గారి స్వరం విని అయ్యగారు వచ్చాడంటే, హే నీకేమైనా పిచ్చి పట్టిందా అంటున్నారు పిల్లలు. కానీ వారు మరి అది నిజమని నమ్మినప్పుడు వెళ్ళి తలుపు తీస్తే పేతురు గారు ఉంటాడు. హల్లెలూయా! అత్యాశక్తితో వారు చేసిన ప్రార్థనకి ఫలితాన్ని వారు చూడగలిగారు. ప్రియదేవుని బిడ్డలారా, సంఘం కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయవలసిందిగా మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏకాంత ప్రార్థనే కాదు, సంఘంగా కూడా ప్రార్థన చేయాలి. 2-3 కూడి నా నామన ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు మన మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. అయితే మనం కూడి ప్రార్థన చేస్తే కదా, మనం కూడంగా ఏం చేస్తాం? ఆయమ్మట్ట ఈ అమ్మిట్ట లోకముచ్చట్లే మనం చేసేది. కానీ ఒకవేళ మనము కూడుకున్నాక కొద్దిసేపు దేవునితో ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఉంటాడు, మన మాటలు వింటాడు, మనకు మేలు చేస్తాడు. అందుకనే సంఘంగా కూడి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని చూద్దాం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 24వ వచనాన్ని చూస్తే, అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ్ల వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి ఒక సోది చెప్పే చిన్నది, ఇదిగో రక్షణ మార్గం ప్రకటించు వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని ప్రకటన చేస్తూ ఉన్న దాన్ని బట్టి పౌలు వ్యసనపడి ఆమెలో ఉన్న దయ్యాన్ని ఎలగొడతాడు. ఆమె సోది చెప్పడం వల్ల యజమానులకు గొప్ప లాభం వస్తూ ఉంది. దాన్ని బట్టి మరి వాళ్ళు వీరిని న్యాయాధిపతులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకు అప్పగిస్తారు. వాళ్ళు చెరసాల్లో వేస్తారు. కాళ్ళకి చేతులకి గొలుసులు బండ బిగించారంట. అయినా కానీ వాళ్ళు ప్రభువుకి పాటలతో ప్రార్థనతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వెంటనే జరిగిన విషయం ఏంటో తెలుసా? చెరసాల పునాదులు కదిలియట, భూకంపం వచ్చిందంట. ఆ చెరసాల యొక్క తలుపులు తెరుచుకున్నాయట. ఆ చెరసాల నాయకుడికి చనిపోదామని కత్తి దోస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థనకున్న శక్తి అది. సామూహికంగా సంఘంగా కూడి కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా చేయటం వల్ల గొప్ప కార్యాలను మనం చూస్తూ వచ్చాం. నిజంగా ఆ రాత్రి చెరసాల అధికారి మరి వీరి యొక్క ఆ నిజాయితీని బట్టి రక్షణ పొందినట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా అనేక సందర్భాలను మనం గమనించి చూడవచ్చు. కాబట్టి వాక్యం మనం గమనిస్తే ప్రార్థనలో మనం నిలిచి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, విసుగక ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలు మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రార్థనలో మనం ఎలా ఉండాలంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలనే విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం గమనించండి, కరోనా అనే సమస్యలో మనం ఉన్నాం. కోవిడ్-19 అనేటువంటి వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అనేక మంది ప్రియ దేవుని బిడ్డలారా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కొంతమంది దాని బారిన పడతా ఉన్నారు. దీనివల్ల మనం ఈ రోజున ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. సామూహికంగా సంఘంగా కూడా మన మీద ప్రార్థించవలసిన భారం ఎంతైనా ఉన్నది. పర్సనల్ ప్రేయర్ ఉండాలి, రెండోది సంఘ ప్రార్థన ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతూ ఉంటామో మనం ప్రార్థనలో నిలిచి ఉంటాము.
ఎక్కడ ఉంటామండి? ప్రార్థన. ప్రార్థనలో నిలిచి ఉంటాం. ప్రార్థనలో నిలిచి ఉండటం అంటే మనందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేయటం, అంతేగాని ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో మనం నుంచోవటం కాదు. కాబట్టి ప్రార్థనలో మనం నిలిచి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థనలో నిలిచి ఉంటామో దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మేలును మనకు దయచేస్తాడని గ్రహించాలని తెలియజేస్తే ఈ మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడా, మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రార్థన గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ తండ్రి ప్రభు సమయానుకూలంగా మేము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మా హృదయాల్లో నీరు కట్టి ఫలించేయండి. మేము వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలా ప్రార్థించాలో కొంతమంది భక్తులు చేసిన ప్రార్థనలు మా ముందు పెట్టారు ప్రభు. మేము ఆ రీతిగా ప్రార్థించగలిగే కృపను దయచేయండి. సామూహికంగా సంఘంగా ప్రార్థన చేయటం వల్ల నాకు జరిగిన ఫలితాలను మేము చూస్తూ వచ్చాం. మేము కూడా అలా ప్రార్థించడానికి కృప దయచేయండి. ఏక మనసు మాలో ఉండటానికి సహాయం చేయండి. ఏక మనసు కలిగి మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు మా ప్రార్థన ఆలకించి మా దేశాన్ని స్వస్థపరచండి. ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఈ యొక్క కరోనా కేసులు, పాజిటివ్ కేసులు రాకుండా మీరే సహాయం చేయమని, వచ్చిన వారిని బాగు చేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.